ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 27 నుంచి 30వ వచనం వరకు చూసుకుందాం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వసనును గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగో అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి మాటలు ఇక్కడ చూస్తా ఉన్నామండి. యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు, నీవు దేనికోసం కూడా చింత చేయాల్సిన అవసరము లేదు కదండి. వస్త్రాల గురించి, నీ అవసరతల నిమిత్తము కదండి, నీకు కావలసిన విషయాల గురించి, ఆహారం గురించి, ఇల్లు గురించి, వస్త్రాల గురించి కదండి, ఇంకా దేనికోసం కూడా నువ్వు చింత చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది మాటి మాటికి చింత చేస్తూ ఆలోచన చేస్తూ ఉంటారు. రేపెలాగో, ఎల్లుండేలాగో, అవతల ఎల్లుండేలాగో అని ఆలోచన చేస్తూ చింతలోనే వాళ్ళు కృంగిపోతూ ఉంటారు, అనారోగ్య పాలవుతూ ఉంటారు కదండి. నీవు చింత చేయాల్సిన అవసరం లేదు. పరలోకపు తండ్రి నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. పరలోకం వైపు చూడు, తండ్రి వైపు చూడు. నీకోసము సిలువలో మరణించిన క్రీస్తు వైపు చూడు. హల్లెలూయా. అయితే సమస్త వైభవంతో కూడిన పుష్పములను చూసినట్లయితే, ఆ పువ్వులను దేవుడు ఎలాగో అలంకరించినాడో, నిన్ను కూడా అలాగున దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసి దీవిస్తాడు. సొలొమోను కంటే ఎక్కువగా ఘనత వహించిన ఆ పుష్పాలు కదండి. ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించినాడు. ఎన్నో రంగుల్లో ఆ పువ్వులన్నీ ఉంటాయి. సొలొమోనును దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించినాడు కదండి. మరి సొలొమోను బహుధనం కలిగి ఉన్నాడు, బహు ఐశ్వర్యం కలిగి ఉన్నాడు, వెండి బంగారం కలిగి ఉన్నాడు. అతని కాలంలో వెండికి లెక్కనే లేదంట కదండి.